Uh, I hope now voice is clear, right? Yes, brother. Yes. Good. అందరికీ శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. మరి మీకు వీలైతే వీడియోస్ ఆన్ చేసి కూడా మీరు సెషన్ వినొచ్చు. కొద్దిగా అంటే వాయిస్ కొద్దిగా లో ఉంది. ఓకే, కొద్దిగా దగ్గరికి వస్తే మైక్కి బహుశా ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు వినబడుతుందా? రైట్, ఐ హోప్ యూ కెన్ లిసన్ నౌ. ఓకే, మనం దేవుని యొక్క లేఖనాలను పరిశీలన చేద్దాం. ఐ రియల్లీ థ్యాంక్ గాడ్, దేవునికి ఈ మంచి అవకాశం మీ అందరితో కలిసి దేవుని యొక్క లేఖనాలను ధ్యానించి నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ధ్యానం చేద్దాం. దేవుని యొక్క కృపాతిశయం అని అంటాం దీన్ని. ఇంగ్లీష్ లో గాడ్స్ లవింగ్ కైండ్నెస్ అని మనం ప్రస్తావన చేస్తాం. దానికి మనం లేఖన భాగాన్ని చూద్దాం. కీర్తన 107వ కీర్తన 39 నుండి 43 వచనాలు చదువుతున్నాం. చూడండి, నాతో పాటు లేఖనాలను పరిశీలన చేయొచ్చు. వాయిస్ కొంచెం డిస్టర్బ్ గా ఉందండి, క్లారిటీ లేదు. ఒక్క నిమిషం అండి. కొద్దిగా ఏదో బ్రేక్ అవుతా ఉంది. ఇప్పుడు ఓకేనా బ్రదర్? మాట్లాడండి బ్రదర్, చూద్దాం. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే అనిపిస్తుందా? ఓకే బ్రదర్, ఐ థింక్ ఇట్స్ ఫైన్ నౌ, రైట్? యా ఇట్స్ పర్ఫెక్ట్ నౌ. ఇప్పుడు ఓకే అండి. ఓకే, సో దేవుని యొక్క కృపాతిశయం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. కీర్తన 107వ కీర్తన 39 నుండి 43 వచనాలు ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన 107, 39 నుండి 43 వచనం. వారు బాధ వలనను ఇబ్బంది వలనను తగ్గిపోయినప్పుడు, దుఃఖం వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయవాడు. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను. వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు. మోసగాండ్రందరూ మౌనముగానుందురు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించను. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు. మేము చదివిన లేఖన భాగంలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు మాకు బోధిస్తూ ఉండగా వాటిని అర్థం చేసుకొని వాక్యానుసారంగా మీ లేఖనాలకు లోబడిలాగా మీరు కృప దయచేయమని మమ్మల్ని మీ పాసానికి సమర్పించుకుంటాం. యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనం ఇక్కడ ఈ వచనాలు మనం పరిశీలన చేస్తే చివరి వచనంలో ఈ మాట 107వ కీర్తన రాసిన రచయిత యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. ఇంతకీ కృపాతిశయం అంటే ఏంటి? మనం దేన్ని కృపాతిశయం అంటాము అని ఒకవేళ మనం పరిశీలన చేస్తే తెలుగులో బేసిక్గా 2 రకాల పదాలు కలిపి పదబంధంగా వాడారని మనకు అర్థమవుతుంది, కృప ప్లస్ అతిశయం కదా. కానీ హెబ్రీ భాషలో ఇక్కడ ఒకే పదం వాడారు, హెస్దే అనే పదం వాడారు. దీన్ని ఇంగ్లీష్ లో లవింగ్ కైండ్నెస్ అనే పదం, ఆ లవింగ్ కైండ్నెస్ అని తర్జుమా చేశారు చాలా ట్రాన్స్లేషన్స్ లో. వాస్తవానికి ఈ హస్దే అనే పదానికి చాలా ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది పాత నిబంధన గ్రంథాన్ని పరిశీలన చేస్తే. కొన్నిసార్లు బైబిల్లో దీన్ని రకరకాలుగా తర్జుమా చేశారు.
ప్రేమపూర్వక దయ, దయ, లేకపోతే వాస్తవానికి ఇది కెసెడ్ అనేటువంటి ఒక పదము నుండి ఉత్పాదింపబడింది. దానికి సింపుల్ మీనింగ్ ఏంటి అని అంటే గుడ్నెస్ లేదా కైండ్నెస్, మంచితనము లేదా దయ. అంటే దేవుని యొక్క కృపాతిశయము అని తెలుగులో తర్జుమా చేసి ఏ పదాన్ని అయితే పెట్టారో దానికి నార్మల్ గా అర్థము మంచితనము లేదా దయ. దీని ఈక్వివాలెంట్ వర్డ్ ఈవెన్ ఇంగ్లీష్ లో కూడా లేక లవింగ్ కైండ్నెస్, ప్రేమపూర్వక దయ అని తర్జుమా చేశారు. కానీ హెబ్రీ భాషలో ఈ పదాన్ని వాడితే దాని అర్థం ఏమొస్తుంది అని అంటే సహజంగా మనం ఈ పదాన్ని మరొక సందర్భంలో వాడిన సందర్భాన్ని చూసి ఒకసారి ఆలోచించేద్దాం. ఆదికాండం 19:19లో ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి అనే కాంటెక్స్ట్ ఈ పదం వాడారు. సో చాలా సందర్భాలలో బైబిల్లో ఈ కృపాతిశయం అని తర్జుమా చేసినప్పుడు లేదా ఈ ఈ యొక్క హెబ్రీ భాషలో ఉన్న ఈ కెసత్ అనే పదాన్ని లేదా హస్దే అనే పదాన్ని వాడినప్పుడు రూతు పుస్తకము కానీ వేరే పుస్తకాల్లో కానీ వాడినప్పుడు దాని అర్థం ఏమొస్తుంది అంటే దేవుని కృపాతిశయము అంటే అర్థం ఏంటనంటే దేవుడు తన కృపను ఘనపరుస్తూ చేసే ఒక కార్యం. లేదా దీన్ని ఇంకొకలాగా దాని ఒకవేళ డెఫినేషన్ ఇవ్వాలనుకుంటే, నిర్వచనం ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వచ్చు మనం. ఏంటనంటే దేవుడు ఆయన కృపను బట్టి ఆయన ఘనత కొరకు చేసే కార్యాలను కృపాతిశయాలు అని అంటారు. అంటే దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు, ఆ కార్యం తన ఘనత కొరకు చేస్తున్నాడు, దాన్ని కృపాతిశయం. అలాంటి కృపాతిశయాలు అంటే అలాంటి కార్యాలు చాలా చేస్తారు దేవుడు. బైబిల్లో చాలా కార్యాలు చేశారు. ఈరోజు మనం ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాల్లో భాగంగా 107వ కీర్తన కాంటెక్స్ట్ ఏంటి అంటే రచయిత ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే ఐగుప్తు నుండి బబులోను చెర వరకు దేవుడు చేసినటువంటి కార్యాల వివరణ చెప్తున్నాడు. పోయిటిక్ ఫామ్ లో చెప్పాడు, కావ్య రూపంలో. మనందరికీ తెలుసు ఇశ్రాయేలీలు ఐగుప్తులో 430 సంవత్సరాలు సుమారు ఉన్నప్పుడు వారిని ఆ దాస్యత్వం నుండి విడిపించి బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత చరిత్రలో చాలా జరిగింది. మరలా వాళ్ళు బబులోని చెరకు వెళ్ళారు, బబులోని చెర నుండి తిరిగి వచ్చారు. ఐగుప్తు నుండి తిరిగి తీసుకొచ్చేటప్పుడు దేవుడు చాలా కార్యాలు చేశారు. బబులోని చెరకి తీసుకెళ్లి తీసుకొచ్చేటప్పుడు చాలా కార్యాలు చేశారు. వాటి గురించి మాట్లాడుతూ చాలా వివరణ ఇచ్చిన తర్వాత చివరిలో ఈ దేవుడు తన కార్యాలను ఎలా చేశారు అని కంక్లూడింగ్ వర్డ్స్ లో చెప్తాడు, అంటే ముగింపు మాటలుగా చెప్తాడు. ఎలా చేశారట చూడండి, 39వ వచనం చదువుతున్నాము ఇప్పుడు. వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖం వలన తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు అని అంటున్నాడు. ఏమిటిది? వారు బాధ వలన ఇబ్బంది వలన దుఃఖం వలన తగ్గిపోయినప్పుడంట దేవుడు వాళ్ళని తీసుకెళ్లి రాజులను తృణీకరిస్తూ త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేశాడట. త్రోవలేని ఎడారిలో తిరుగులాడ చేస్తే ఏముంటది ఎడారిలో? ఏమండి, కొంచెం ఆశ్చర్యంగా అనిపించే మాటలే కదా. కొంచెం మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని అంటే దీని వెనకున్న నేపథ్యం అంటే 107వ కీర్తనలో ఏ ఉద్దేశంతో ఈ రచయిత మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి సత్యం, ఆధ్యాత్మిక సత్యం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. చూద్దాం, చూడండి. దేవుడు ఇశ్రాయేలీలను తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఐగుప్తు నుండి కనానుకు తీసుకొచ్చారని మనకు తెలుసు కదా. ఐగుప్తు నుండి దేవుడు వారిని కనానుకు తీసుకొచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ యొక్క మార్గము, తీసుకువెళ్ళినటువంటి మార్గాన్ని మీకు కనబడుతుంది కదా. ఆ మార్గంలో సుమారు 4 అరణ్యాలు ఉన్నాయి. షూరు అరణ్యము,
సీనాయి అరణ్యము, పారాను అరణ్యము, సీను అరణ్యము. అరణ్య మార్గాల ద్వారా దేవుడు వాళ్ళని నడిపించాడు. రాజులను తృణీకరించచ్చు త్రోవలేని ఎడారిలో. దిస్ ఈస్ వాట్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు ఇలా నడిపించాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17 నుండి 18 వచనాల్లో దాని యొక్క వివరణ ఇచ్చాడు. మరియు ఫరో ప్రజలను పోనివగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకుని ఫిలిస్తీన్ల దేశం సమీపమైనను ఆ మార్గమును వారు నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. వాస్తవానికి సమీపమైనటువంటి మార్గం ఫిలిస్తీన్ల దేశము ద్వారా వెళ్ళే మార్గం ఒకటి ఉంది. చూడండి, మీరు ఈ మ్యాప్ చూస్తే టువర్డ్స్ ద ల్యాండ్ ఆఫ్ ద ఫిలిస్టైన్స్ అని ఉంది కదా పైన. అలా వెళ్తే 40 days లో వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళు వెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టింది. వాస్తవంగా 40 సంవత్సరాలు పట్టదు. కాదేశ్ బర్నియాకి రావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు ఐగుప్తు నుండి సీనాయి పర్వతం దగ్గరికి 1 సంవత్సరము, కాదేశ్ బర్నియా దగ్గరికి 1 సంవత్సరం. దేవుడు వేగులు వారిని పంపించాడు కదా, 10 మంది తప్పుడు అభిప్రాయం తీసుకొచ్చారు. అప్పుడు 38 సంవత్సరాలు అరణ్యంలో తిప్పారు. సీనా అరణ్యంలో తరం పాత తరాన్ని నాశనం చేసి కొత్త తరాన్ని తీసుకెళ్లారు. అందుకు 40 years పట్టింది. సరే, ఇప్పుడు దేవుడు చుట్టూదారి ఒక ఎర్ర సముద్రపు మార్గమును నడిపించడానికి కారణం ఏంటి? పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశాన్ని ఇస్తాను, స్వతంత్రించుకోవాలి, మీరు స్వతంత్రించుకుంటారని చెప్తే ఇప్పుడు ఫిలిస్తీన్ల దేశము ద్వారా వెళ్ళారనుకోండి, ఆ దేశాలన్నీ స్వతంత్రించుకుంటూ వెళ్ళాలి. అంటే యుద్ధం చేస్తూ కదా వెళ్ళాలి. లేకపోతే మా దేవుడు ఆ దేశాన్ని మాకు ఇస్తానన్నాడు, ఇది మాది ఇచ్చేయండి అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా, అలా వీలు పడదు కదా. సో వాళ్ళు యుద్ధం చేయాలి. పోయి వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితిలో ఉన్నారా? అసలు అక్కడ లేరు. అందుకని దేవుడు ఏం చేశాడు? దారిని మళ్లించి చుట్టూ దారి యొక్క ఎర్ర సముద్రపు మార్గమున నడిపించి చాలా కార్యాలు చేశాడు దేవుడు. తన ఘనత కోసం చాలా కార్యాలు చేశారు. అదే చెప్తున్నాడు. దేవుడు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఆయన చర్యకి ఖచ్చితంగా కారణం ఉంటుంది. పూర్తిగా ప్రజలకు, అంటే తన ప్రజలకు చాలా సందర్భాల్లో అది అర్థం కాలేదు. కానీ కొంతమంది అర్థం చేసుకున్నారు పాక్షికంగా, కొంతమందికి అది జరిగించిన తర్వాత పూర్తిగా అర్థమైంది. సరే, ఇప్పుడు ఇంతకీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఎడారిలో దేవుడు ఏం చేస్తున్నారు? రూట్ మార్చి స్ట్రైట్ గా వెళ్ళే దారి ఉంటే ఆ దారి తీసుకోకుండా చుట్టూ తిప్పి అరణ్యాలలో తిప్పుతూ ఎడారిలో దేవుడు ఏం చేస్తున్నారట? ఇప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలిగించే అంశమే ఈ వాక్య భాగంలో ఉంది. ఏంటంట? అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. దేవుడు 2 పనులు చేస్తున్నారని ఇక్కడ ఉంది. ఏమిటంట? ఎడారిలోనికి వాళ్ళని తీసుకెళ్లి ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చి, ఒకటి దేవుడు వాళ్ళ బాధను పోగొట్టి లేవనెత్తాడంట. రెండవది వాళ్ళ వంశాన్ని మందవలే వృద్ధి చేస్తున్నారంట. ఎడారిలో ఎలా లేవనెత్తారు దేవుడు? ఏం లేవనెత్తుతారు ఎడారిలో? ఏమండి, వాళ్ళు ఎడారిలో ఎలా వృద్ధి చెందారు? ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ భక్తుడు అని ఒకవేళ మనం పరిశీలన చేస్తే, ఇక్కడ లేవనెత్తెను అనే పదం ఉంది చూసారా? ఇక్కడ వాడినటువంటి హెబ్రీ పదానికి అర్థం సగబ్ అనే వర్బ్ నుండి వచ్చింది. దానికి అర్థం ఏంటంటే టు బి హై, అంటే చేరలేనంత ఎత్తైన స్థలములో ఉంచడం. ఇంగ్లీష్ లో sets the poor on high from affliction. అంటే ఎత్తైన స్థలములో దేవుడు ఉంచాలని వాళ్ళని అనుకున్నారు. ఎడారిలో తీసుకొని వెళ్ళి ఎడారిలో వాళ్ళని తిప్పుతూ ఎత్తైన స్థలంలో దేవుడు ఉంచాలనుకోవడం ఏమిటి? అంటే ఆ పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? దేవుడు లేవనెత్తారు అనే తర్జుమా చేసినటువంటి తెలుగు పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు రచయిత ఇక్కడ? ఏమండి,
వాళ్ళైతే ఏమనుకున్నారు? వాస్తవంగా బయటికి రాగానే ఎర్ర సముద్రం వచ్చింది, పాలుతేనలు ప్రవహించి కనాన దేశం కనపడలేదు. మమ్మల్ని ఎందుకు తెచ్చావు మోషే అని మోషే మీద సనిగారు. ఎర్ర సముద్రం దాటిచ్చాడు దేవుడు. అప్పటికి 10 తెగుళ్ళు రప్పించాడు, తన ప్రభావాన్ని చూపించారు. ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత అయినా చాలా సార్లు వాళ్ళు సనగారు కొనగారు. మనకు తెలుసు చరిత్ర, మీరు వినే ఉంటారు సంఘాల్లో, చర్చెస్ లో. ఇంతకీ దేవుడు ఎడారిలోనికి తీసుకొని వెళ్ళి వాళ్ళని ఉంచాలనుకుంటున్న ఎత్తైన స్థలం, లేదా వాళ్ళని వృద్ధి చేయాలనుకుంటున్న విధానం, వాట్ కుడ్ హావ్ బీన్ దట్, ఏంటది అని ఒకవేళ మనం పరిశీలన చేస్తే, చూడండి, దేవుడు చాలా కార్యాలు చేశారు కదా ఈ మార్గంలో. అరణ్య మార్గంలో మారాని మధురంగా మార్చారు, మన్నాని ఇచ్చారు, ఇంకా చాలా ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, లాట్ ఆఫ్ థింగ్స్ కదా. మనము ఒక్క కార్యాన్ని ఆలోచించేద్దాం. అంటే మనకున్న సమయంలో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వీలు పడదు, కానీ ఒక్క కార్యాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి, ఏమిటి ఆ కార్యం అని అంటే, దేవుడు వాళ్ళని మన్నాతో పోషించాడు కదా. దేవుడు మన్నాతో వాళ్ళని పోషించాడు. వాళ్ళు ఎన్నడూ ఎరగని మన్నాతో వాళ్ళు పోషించాడు. ఎందుకు దేవుడు మన్నా ఇచ్చాడు? అసలు అక్కడ దేవుడు చేస్తున్న కార్యం ఏంటి? ఆ కార్యం ఎలా దేవుని యొక్క కృపాతిశయం అవుతుంది, అంటే దేవుని ఘనత కోసం ఎలా అవుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి, సహజంగా ఈ మన్నా గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు చాలా సార్లు దాన్ని చదివినప్పుడు కూడా ఏమనుకుంటాం? వాళ్ళకి ఆకలి వేసింది, వాళ్ళు ఆహారం కావాలని అడిగారు, అందుకే దేవుడు పరలోకము నుండి లేదా ఆకాశము నుండి ఆకాశ ధాన్యాన్ని వాళ్ళకి కురిపించాడు పైనుండి, వాళ్ళ ఆకలిని దేవుడు తీర్చాడు అని మనం చెప్పుకుంటాం. కానీ బైబిల్ అలాగే ఉందా? ఒకసారి మనం వాక్యాన్ని చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2-3 వచనాలు మనం పరిశీలన చేస్తే ఏమనుంది ఇక్కడ? ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. వాళ్ళు అడిగితే మన్నా ఇచ్చాడు ఆ దేవుడు. మనం అలా అర్థం చేసుకుంటే పొరపాటు పడినట్లే. బైబిల్ అలా చెప్పడం లేదు. అసలు వాళ్ళు అడిగేటట్లు చేసిందే దేవుడు. అంటే వాళ్ళని అణచి వాళ్ళకి ఆకలిని పుట్టించి దేవుడు మన్నాని ఇచ్చాడు. డూ యూ అండర్స్టాండ్ దిస్? సంథింగ్ ఎల్స్. గాడ్, దేవుడు మనిషి ఊహించిన దానికంటే ఏదో చేస్తున్నారు ఇక్కడ. ఆకలేస్తే అన్నం పెట్టడము, అడిగితే దేవుడు కోరికను తీర్చడము, లేదా తన యొక్క మనిషి యొక్క అవసరతను తీర్చడం, అది ఒక ఎత్తు అయితే, ఇక్కడ దేవుడే మనిషిని అణచి, మనిషిని కాదు ఇక్కడ ఒక జనాంగాన్ని, జాతిని, సుమారు 20 లక్షల మంది ప్రజలను అణచి, ప్లీజ్ అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు. ఎందుకంట దేవుడే ఆకలిని పుట్టించి మన్నానివ్వడం. దేవుడు అనచడం ఏంటండి? అసలు దేవుడు ఇలాంటి పనులు చేస్తారా? దేవుడు అనుస్తాడా? కావాలని ఆకలి పుట్టిస్తాడా? ఆకలి తీర్చే దేవుడు అని చాలాసార్లు చెప్పుకుంటాం, వింటాం కదా. ఇదేంటి ఇలా రాసి ఉంది బైబిల్లో? ఎస్, ఆఫ్ కోర్స్, గాడ్ డస్ సమ్ టైమ్స్. అందుకే ఇది కృపాతిశయం అన్నారు. దేవుడు చేస్తారు అలా. ఎందుకు చేశారో చెప్పి దేవుడు అలా చేస్తారు అనడానికి ఇంకో రుజువు చూపిస్తాను నేను, సరేనా? ఎందుకు చేశారు ఇలా? ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియడానికి అని అంటున్నారు. అంటే మానవుడు ఆహారం ఉంటేనే బ్రతకడు, దేవుని మాట ఉంటే బ్రతుకుతాడని వాళ్ళకి తెలియటానికి. వాళ్ళకి దేవుడు చేసింది వాగ్దానమే కదా. ఇప్పుడు దేవుడు నిజంగా తన ప్రజలను, తన కోరుకున్న ఎంచుకున్న ప్రజలను, తన భక్తులను
విశ్వాసులను అనుస్తాడా? చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం ఏముంది ఇక్కడ? ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడూ లేడు. ఏం మాట్లాడుతున్నారు దేవుడు? నేనే దేవుడను, ఐయామ్ దట్ ఐయామ్. నిర్గమాకాండం 3వ అధ్యాయం 13వ వచనంలో మోషే నీ పేరేంటి ప్రభు అని అడిగితే ఐయామ్ దట్ ఐయామ్, నేనే దేవుడను అని తెలుగులో ఉన్నవాడు, అనువాడు, ఉండుననువాడుగా అని తర్జుమా చేశాను. ఎస్, అఫ్ కోర్స్. నేనే అనే పదానికి నేనే అనే పదం తెలుగులో తర్జుమా చేసిన నేనే అనే పదం, అయాం అని తర్జుమా చేసిన పదానికి స్వయంభవుడు అని అర్థం. తనంతట తాను భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్నవాడు అని అర్థం. హెబ్రీ భాషలో రాయబడిన పదానికి యాహ్వే అంటాం మనం. అంటే స్వయంభవుడైన దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్తూ నేను ఏం చేస్తానో తెలుసా? 4 పనులు చేయగలను. ఏంటది? మృతి నొందించేది నేనే, బ్రతికించేది నేనే, గాయపరిచేది నేనే, స్వస్థపరిచేది నేనే. సహజంగా క్రైస్తవ సమాజంలో ఎక్కువ శాతం ఏమంటామంటే దేవుడు స్వస్థపరుస్తాడు, యెహోవా రాఫా. అది వాస్తవమే. కానీ దేవుడు గాయం చేస్తాడని దేవుడు చెప్పాడు. డైరెక్ట్ గా దేవుడు చెప్పిన మాట. దేవుడు బ్రతికించేవాడు మాత్రమే కాదు, దేవుడు మృతి నొందించేవాడు కూడా. దట్స్ వై హీ ఈస్ గాడ్. నాట్ ఓన్లీ గివ్స్ లైఫ్, హీ టేక్స్ లైఫ్. నాట్ ఓన్లీ హీల్స్ us, he also wounds us. ఏమండి? గాయాన్ని కూడా చేసేది దేవుడే. యోబుకి గాయం ఎవరు చేశారు? దేవుడే కదా. అంటే దేవుడు కావాలనే అరణ్యంలోనికి తీసుకెళ్ళి, వాళ్ళకేం అర్థం కావట్లా. పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం అన్నారు దేవుడు. పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం కనబడట్లేదు. ముందేమో ఎర్ర సముద్రం కనబడింది, ముందు నొయ్యి వెనకాల గొయ్యి అన్నట్లుగా. ఏమండి? వెనకనేమో వాళ్ళు జరుగుతున్నారు, ఎదురేమి ముందు చూస్తేనేమో ఇంత పెద్ద సముద్రం ఉంది, ఏంటి పరిస్థితి? తర్వాత అద్భుతం చేశాడు, బయటికి తీసుకొచ్చి. తర్వాత నీళ్లు లేవు, తర్వాత ఆకలేస్తుంది. ఏమండి? చాలా జరిగాయి కదా. ఇవన్నీ దేవుని యొక్క సార్వభౌమత్వం కింద జరుగుతున్నాయి. దేవుడే అనుమతిస్తున్నారు. వాళ్ళకేమనిపిస్తుంది? అక్కడ బానిసలుగా బ్రతుకుతుంటే దేవుడు బయటకు తీసుకొస్తే హ్యాపీగా ఉంటాం అనుకుంటే ఇంకా సమస్య ఎక్కువైపోయిందని అనిపిస్తుంది ఏంటి మాకు అనుకుంటున్నారు వాళ్ళు. చాలా సందర్భాలలో దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు ఇలాగే అనిపిస్తూ ఉంటాయి. అదేంటి? మనకొక సమస్య, మనకొక కష్టం, మనకొక బాధ, మనం మొరపెట్టి ఉంటాం, ప్రభువా నా పరిస్థితి ఏంటి ఇలా. అది డబుల్ అయిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటది. ఇక్కడ వాళ్ళకి అలాగే అనిపించింది. అరణ్యం, ఎడారి. కానీ దేవుడు ఒక కార్యం అయితే చేస్తున్నారు. ఏంటా కార్యం? ఆకలిని పుట్టించి మళ్ళీ మన్నా ఇవ్వడం, పోషించడం. ఏమండి? అర్థమవుతుందా? ఇంతకీ దేవుడు ఉంచాలనుకున్న ఉన్నత స్థాయి ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు దేవుడు ఇక్కడ? చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళకి ఆకలిని పుట్టించి దేవుడే వాళ్ళని అణచి, దేవుని మాట అనగా దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ వాక్యం మీద ఆధారపడేటట్లు చేయాలనుకోవడమే ఉన్నతమైన స్థాయి. లేవనెత్తెను. దేవుడు లేవనెత్తిన విధానం ఏంటి? దేవుడు వాగ్దానం చేశాడు, నేను పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఇస్తానని. ఆ మాటని నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారా? వాళ్ళు లేరు. ఆ పరిస్థితిని అనగా అంటే అటువంటి ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలోనికి విశ్వాసాన్ని వాళ్ళలో పెంపొందించడానికి, తీసుకురావడానికి దేవుడే అణచి, దేవుడే ఆకలిని పుట్టించి. అర్థమవుతుందా? దేవుడు చేసే కార్యాలు మనిషికి అర్థం కాకపోవచ్చు, కానీ దాని వెనకాల ఉద్దేశం ఉంటది. ఏంటి అని అంటే, దేవుడు తన ఘనత కోసం చేస్తున్నాడు. అందుకే ఇది దేవుని కృపాతిశయం అంటున్నాడు భక్తుడు. దేవుని మీద, దేవుని వాక్యం మీద ఆధారపడేటట్లు. అందుకే ఏమని చదివాం మనం వాక్యం?
నిన్ను అణిచాడు దేవుడు. ఎందుకనంటే ఆహారం వల్లనే కాక దేవుని మాట వలన మనుషుడు బ్రతుకుతారని వాళ్ళకి తెలియాలి. ఎస్, దేవుడు మాట్లాడిన మాటని మనం నమ్మితే చాలు, మనం బ్రతుకుతాం. మనకు అన్నం ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనేటువంటి ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి, ఆ స్థాయిలోనికి, అంత ఉన్నతమైన విశ్వాసము కలిగినటువంటి ఆధ్యాత్మిక స్థితిలోనికి దేవుడు తీసుకురావడానికి, దేవుని మాట మీద ఆధారపడేటట్లు చేయడానికి దేవుడే అనిచ్చాడన్నది అక్షర సత్యం బైబిల్ ప్రకారం. చాలాసార్లు మనకి దేవుడు అర్థం కావట్లేదు కదా. ఏంటి ప్రభువా, నేను ప్రార్థన చేస్తే విడిపిస్తావని అనుకుంటే ఇంకా ఎక్కువైపోతున్నట్లు అనిపిస్తుంది అని మీకు ఎవరికైనా అనిపిస్తే, ఈ మాటలు వింటున్న వారికి, గాడ్ ఈస్ డూయింగ్ హిస్ థింగ్. గాడ్ హ్యాస్ బీన్ షోయింగ్ హిస్ లవింగ్ కైండ్నెస్. దేవుడు తన కృపాతిశయాన్ని జరిగిస్తున్నాడు. అంటే తన ఘనత కోసం ఒక కార్యం చేస్తున్నాడు. ఏంటి అని అంటే మనల్ని లేవనెత్తాలనుకుంటున్నాడు. మన ఆధ్యాత్మిక స్థితిని ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటున్నారు. మన ఆధ్యాత్మిక స్థాయి సరిపోలేదు. దట్స్ వై దేవుడు విశ్వాసాన్ని పెంచాలనుకుంటున్నాడు. ఇలాంటి ఉదాహరణలు బైబిల్లో చాలా ఉంటాయి. శిష్యులను ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయనే కావాలని బలవంతంగా సముద్రంలోకి వదిలేస్తారు. ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఆ స్టోరీ అంతా చదివిన తర్వాత అర్థం, బలవంతంగా ఆయన పంపించారని ఉంటది. తర్వాత లాస్ట్ లో పేతురు మునిగిపోతాడు కదా, కొంతసేపు నడిచి. ఆ తర్వాత ఏమని ఉంటదంటే అక్కడ, అల్ప విశ్వాసులారా అంటారు దేవుడు. అంటే వాళ్ళ విశ్వాసాన్ని సంపూర్ణం చేయడానికి బలవంతంగా అలాంటి పరిస్థితుల్లోనికి దేవుడు వాళ్ళని పంపించారు. ఇది కూడా అలాంటిదే. క్రైస్తవులకు శ్రమలు, ప్రతికూలతలు, దేవుడు అనుమతించిన ప్రతికూలతలు. అంటే మనందరం మనం తెచ్చుకున్నవి కాదు, అది తర్వాత మాట్లాడదాం. దేవుడు అనుమతించిన ప్రతికూలతలు కొన్ని ఎందుకో తెలుసా? దేవుని వాక్యం మీద, మాట మీద ఆధారపడేటట్లు చేయడానికని. అది దేవుని కృపాతిశయమని, తన కృపను బట్టి మన జీవితంలో దేవుడు చేస్తున్న ఘనమైనటువంటి ఆయన ఘనత కోసం చేసే ఒక కార్యం అని మనం అర్థం చేసుకోవాలి. రైట్? ఇది ఐగుప్తు నుంచి బయటికి పిలిచినప్పుడు అరణ్య మార్గంలో దేవుడు చేసిన కృపాతిశయములలో ఒకటి. అలాగే మనం ప్రతిదీ ఆలోచన చేస్తే ప్రతి కార్యం కూడా అలాగే మనకు అర్థమవుతుంది. సరే, తర్వాత దేవుడు లేవనెత్తిన మరొక సందర్భం కూడా ఉంది ఇదే కీర్తనలో. మనం ఇప్పుడు ఐగుప్తు నుండి తీసుకొచ్చినటువంటి సందర్భం చెప్పాం. అక్కడ దేవుడు లేవనెత్తాడు అరణ్య మార్గం కదా. మరి దేవుడు లేవనెత్తిన మరొక సందర్భం ఏంటి? లేదా దేవుడు తన బిడ్డలను లేవనెత్తుతున్నటువంటి మరొక సందర్భం ఏంటి అని అంటే, చదువుకుందాం చూడండి. 107వ కీర్తన 17 నుండి 21 వచనాలు చదివితే, బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏమండి, ఏమర్థం అవుతుంది? ఇది దేనికోసం మాట్లాడుతున్న వాక్యాలు? ముందు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లో పై వచనాల్లో ఐగుప్తు నుండి తీసుకొచ్చినప్పుడు ఏం చేశారో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు బబులోని చెర గురించి మాట్లాడుతున్నాం. చూడండి, హోషేయ పుస్తకం 6:1 మనం యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచు, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. ఇందాక కూడా అదే చెప్పారు దేవుడు. మృతి నొందించేవాడను, బ్రతికించేవాడను, గాయపరచువాడను, స్వస్థపరచు. అక్కడ గాయం చేసింది మాట మీద ఆధారపడేటట్లు చేయడానికి, ఆకలి పుట్టించింది. ఇక్కడ చెరకి పంపించి, బబులోను చెరకి పంపించి ఇశ్రాయేలీయులను
చీల్చివేశాడు దేవుడు, కొట్టాడు దేవుడు. ఎందుకు కొట్టాడు, ఎందుకు చీల్చాడు, ఎందుకు ఈ పదాలు భక్తులు వాడుతున్నారు? యెహోవా యొద్దకు మరులుదము రండి, లెట్ us రిటర్న్ టు ద లార్డ్. అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయారు, పాపము చేసి దేవునికి దూరం అయిపోయారు. దేవుడు తన యొద్దకు తిరిగి తీసుకురావడానికి దేవుడు కొడుతున్నాడు. ఇది దేవుడు చేసే మరొక కార్యం, కృపాతిశయం. ఏంటో తెలుసా? ఆయన మాట మీద ఆధారపడేటట్లు చేసేది ఒకటైతే, చూడండి ఇంకొక వచనం చదువుకోండి. మనకి ఇంకా ఇర్మియా పుస్తకం 32వ అధ్యాయం 40 నుంచి 42 వచనం. ఇది చెరకి వెళ్ళిన సందర్భమే కదా, వెళ్తున్న సందర్భం. నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజల మీదకి ఎంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోతున్నాను. అంటే ఈ కీడంతా ఎవరు రప్పించారు? దేవుడే. నెబుకద్నెజరును పంపించింది దేవుడే. చాలా వాక్య భాగాలు మనకి ఇందులో స్పష్టం చేస్తాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, రాజులను, కాలాలను, సమయాలను మార్చివాడి రాజులను త్రోసివేయచ్చు, రాజులను మరలా ఆయన సింహాసనం మీద కూర్చోబెడుతూ. అంత మాత్రమే కాదు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో దానియేలు ఆ కళను వివరిస్తూ ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్తారు, రాజా ఈ అధికారమును, ప్రభుత్వాన్ని అన్నిటినీ మీ చేతికి దేవుడే అప్పగించాడు, మళ్ళీ మీ చేతి నుండి తీసి ఇంకొక రాజుకి దేవుడే అప్పగిస్తాడు. సో దేవుని సార్వభౌమత్వంలో దేవుడు ఈ కీడంతా ఎందుకు రప్పించాడనంటే, వాళ్ళ జీవితంలో కోల్పోయిన, పోగొట్టుకున్నటువంటి దేవుని యందు భయభక్తులను పుట్టించడానికి. ఇది దేవుడు చేస్తున్న, లేవనెత్తుతున్న మరొక సందర్భం. ఏమండి, ఇది పాత నిబంధన సార్, ఇప్పుడు కాదులే అని ఒకవేళ అంటే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము. లార్డ్ డిసిప్లిన్స్ ద వన్ హూ హీ లవ్స్. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళని శిక్షించి ఖచ్చితంగా దండిస్తాడు. చాస్టైజింగ్ అంటారు దీన్ని కదా. అంటే ప్రతి తల్లిదండ్రులు కుమారుల్ని ఎలాగైతే శిక్షిస్తారో పిల్లల్ని తప్పు చేసినప్పుడు, అలా ఇశ్రాయేలీలను కూడా అంతే. కాకపోతే వాళ్ళు నిబంధన జనాంగం, పాత నిబంధన, మనం కొత్త నిబంధన జనాంగం. ఏమండి, దేవుడు బబులోను చెరకు పంపించి వాళ్ళని ఎందుకు శిక్షించాడు? వాళ్ళు తిరిగి రావాలని. మరి ఇప్పుడు విశ్వాసులను ఎందుకు శిక్షిస్తాడంట దేవుడు? కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తంలో నుంచి తొలగిపోయి దేవునికి అయిష్టంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏ తండ్రి విడిచిపెడతాడు తన పిల్లల్ని? తప్పుడు మార్గంలో నడుస్తూ ఉంటే విడిచిపెడతాడు? ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరు, డిసిప్లిన్ చేస్తారు. శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుతున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుతున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? క్రైస్తవ జీవితంలో డిసిప్లిన్ అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం. దేవుడు చాలా సార్లు మనల్ని శిక్షిస్తాడనేది వాస్తవం. ఎందుకని? దేవునికి నచ్చనట్లు చాలా సందర్భాల్లో మనం దూరంగా వెళ్ళిపోయినప్పుడు కదా. ఎందుకు దేవుడు ఉంచాలనుకున్న ఉన్నత స్థాయి ఏంటి? ఇప్పుడు దేవుని మాట అనగా వాక్యం దగ్గరగా తిరిగి రావడం. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసికి వచ్చే శిక్ష అంటే డిసిప్లిన్, దేవుడు డిసిప్లిన్ చేసే విధానం. అయోగ్యంగా ప్రభువు బలలో పాలుపొందలు పొందితే మీలో కొందరు రోగులు, కొందరు బలహీనులు, కొందరు మధ్యలోనే నిద్రిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? కొన్ని రోగాలు, కొన్నిసార్లు విశ్వాసులకి రోగాలు అయోగ్యంగా బలలో విమర్శించుకోకుండా దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతికినందునే కదా. కొన్ని బలహీనతలు కూడా అందుకే కదా. అది దేవుని యొక్క డిసిప్లిన్ లో, శిక్షలో భాగమే కదా. లోకముతో పాటు తీర్పు పొందకుండానట్లు దేవుడు మిమ్మల్ని ఈ భూమి మీదే శిక్షిస్తున్నాడని పౌలు రాస్తారు ఆ అధ్యాయంలో.
ఇదంతా దేవుడు ప్రేమతోనే చేస్తున్నారు. అందుకే ఆయన లేవనెత్తడం మాత్రమే కాదు కానీ మందవలే వృద్ధి చేస్తున్నాడని రాశారు. ఎందుకు రాశారు అనుకున్నారు? ఈవెన్ అరణ్య మార్గంలో దేవుడు తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, ఏమండి, బట్టలు మాసిపోలేదు. ఇవన్నీ అంటే దేవుడు ఒక పక్కన వాళ్ళని కాపాడుతూ ప్రొవిజన్ ఇస్తూనే, ఒక కాపరిలా కాపాడుతూనే వాళ్ళని అణచడం, వాళ్ళకి ఆకలిని పుట్టించడం, మరలా వాళ్ళకి మన్నా ఇవ్వడం, అంటే విశ్వాసాన్ని వృద్ధి పొందించడం, ఇవన్నీ చేస్తున్నాడు. అలాగే దేవుడు శిక్షిస్తున్నప్పుడు కూడా, ఆ శిక్ష వేస్తున్నప్పుడు కూడా మనం శిక్షాఫలం పొందాలని, మనం బాగుపడాలని, తిరిగి రావాలని సదుద్దేశంతో మనల్ని ప్రేమిస్తూ, మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు కనుక, ఎవరైతే ప్రేమిస్తారో, ఏ తల్లిదండ్రులు అయితే ప్రేమిస్తారో వాళ్ళే ఖచ్చితంగా శిక్షిస్తారు. మీరు కూడా మీ పిల్లలు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్షిస్తారుగా. ఇంకొకసారి ఈ తప్పు చేయరని ఎవరు ప్రోత్సహించరు కదా. మరి ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులే అంత శ్రద్ధ పిల్లల పట్ల తీసుకున్నప్పుడు దేవుడు ఎలా విడిచిపెడతాడు తన పిల్లలు తప్పు చేసినప్పుడు? ఇంపాసిబుల్ దట్ హీ కెన్ నెవర్ లీవ్ అస్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కదా. అలాంటి పరిస్థితులు ఎప్పుడు దేవుడు వచ్చి పడతాడు. అందుకే నేను ఎప్పుడు విశ్వాసులతో చెప్పే మాట ఏంటంటే, దేవుని బిడ్డలతో చెప్పే మాట ఏంటంటే, వాళ్ళకి మాత్రమే కాదు, నాకు కూడా అదే వర్తిస్తుంది. ఏంటంటే, ఎప్పుడు మనకి బలహీనత వచ్చినా, ఎప్పుడు మనకి అది రోగం కావచ్చు, బలహీనత కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మొట్టమొదటిగా క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే, లేఖనాల వెలుగులో వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడగడం కాదు. అడగడం తప్ప అండి పాస్టర్ గారు అంటే? తప్పని నేను అన్నాను. మీ స్థానిక సంఘ సేవకులను అడగడం కరెక్టే, నేను కాదన్నా. కానీ అలా అడిగే ముందు ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? అసలు ఎందుకు వచ్చింది ఈ బలహీనత, ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని సింహావలోకనం చేసుకోవాలి. సింహావలోకనం అంటే ఏంటి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? మనం ఎందుకు చేసుకోవాలంటే, బైబిల్లో అయోగ్యంగా బల్లలో పాలు పొందినందున మనము దేవుని చేత శిక్షింపబడతాము, డిసిప్లిన్ చేయబడతాము, ఆయన మనల్ని చాస్టైన్ చేస్తాడు అన్న అంశము స్పష్టంగా రాయబడి ఉంది కనుక, అసలు మనము దేవుని నుండి శిక్ష అనుభవిస్తున్నామా లేదా అని ముందు క్లారిటీ తెచ్చుకోవాలి కదా. ఇది మనం ఏమన్నా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికినందున ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. చాలాసార్లు చాలా మంది ప్రార్థన చేయండి పాస్టర్ గారు, చాలా ఆర్థిక సమస్యలు ఎందుకు వచ్చాయి? ఆర్థిక సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం లేఖనాల వెలుగులో, అంటే బైబిల్ ప్రకారం, ఒక క్రైస్తవుడికైతే, ఒకటి అక్రమంగా సంపాదిస్తే, రెండు అక్రమంగా, అధర్మంగా, అన్యాయంగా ఖర్చు పెడితే. అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా సంపాదించింది అక్రమంగా, అధర్మంగా, అన్యాయంగా ఖర్చు పెట్టిన, ఈ రెండు ప్రధాన సూత్రాలను పక్కన పెట్టి, ఏమండి, చాలా మంది లంచం తీసుకొని అందులో నుంచే తెచ్చి దశంభాగాలు తీసే క్రైస్తవులను చాలా మందిని చూశాను. అంటే అంటే దేవుడు నిజంగా అసలు అలాంటి కానుకని దేవుడు అంగీకరిస్తారా? ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడు. ఎందుకనంటే, కయ్యను దగ్గర వచ్చిన సమస్య అదే. నువ్వు సత్క్రియ చేసిన తలెత్తుకునవా అని ఎందుకన్నారు అని అంటే, కయ్యను నడిచిన మార్గం, తన తెచ్చిన అర్పణ ఓకే ఏమో కానీ తన యొక్క జీవన విధానం బాగోలేదు. తన జీవన విధానం నైతిక ప్రమాణాలకు, అనే దేవుని యొక్క నైతికతకు అది సరిగ్గా లేనప్పుడు ఈవెన్ తను తెచ్చిన అర్పణ కూడా అంగీకరింపబడలేదు కదా. అలాగే దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ, విరుద్ధంగా సంపాదిస్తూ, విరుద్ధంగా ఖర్చు పెడుతూ ఆర్థిక సమస్యలు వచ్చాయంటే మరి రావా? దేవుడు శిక్షిస్తున్నట్లు కాదా? అది దేవుడు కొడుతున్నట్లు కాదా మనల్ని? నిజంగా ఆ విషయం అర్థమైతే దేవుని దగ్గరకు తిరిగి రావాలి. ఒకవేళ మీరు సేవకులకే చెప్పి ప్రార్థన చేయించుకోవాలనుకుంటే తప్పులేదు, కానీ చేసిన పొరపాటు కూడా సేవకులకు చెప్పాలి. అప్పుడే కదా కరెక్ట్గా ప్రార్థన చేయగలరు. మీకు చెప్పే ధైర్యం లేకపోతే దేవుడితోనే డైరెక్ట్గా చెప్పుకోవాలి. ముందు దేవుడితో ఎవరికి వాళ్ళే చెప్పాలి, ఆ తర్వాత సహాయం కోరొచ్చు, సేవకుల సహాయం. ఒకవేళ ఈ కేసులో, ఏ కేసులో, ఒకవేళ
మన స్వయంకృత అపరాధముల చేత మనం కానీ దేవుని చేత శిక్షింపబడుతూ ఉంటే ఇది దేవుని కృపాతిశయం అని అర్థం చేసుకుని దేవుని మాట దగ్గరికి తిరిగి రావడానికి, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, దేవుని లేఖనాల అనుగుణంగా మన జీవన విధానం ఉండడానికే దేవుడు శిక్షించి తన కృపాతిశయం లేవనెత్తుతున్నాడు. సో ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. ఇది అష్షూరు మరియు బబులోను చెరల ద్వారా దేవుడు చేసిన కృపాతిశయం కదా. ఈవెన్ టుడే సంఘములో సేవకులు కానీ, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, క్రైస్తవులు ఎవరైనా దేవునికి దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? రక్షణ మారు మనసు పొంది ఆయనతో మనవ నిబంధన చేసి ఆయన మన కోసం నిబంధన వలనైన ఆయన రక్తాన్ని చెందించి చనిపోయి తిరిగి లేచేంత గొప్ప రక్షణని ఇస్తే ఆ రక్షణ కొనసాగించే ప్రక్రియలో భాగంగా కొనసాగవలసిన విధానంలో కొనసాగకుండా స్వయంకృతాపరాధాలు చేసుకుంటూ పోతే ఆదివారం మాత్రమే భక్తిని ప్రదర్శించి మిగిలిన రోజుల్లో వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటారా? నెవర్ అండ్ ఎవర్, ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోరు. అది దేవునికి ఉన్న లక్షణం కాదు. కృపాతిశయం ఏమిటి? ఆయన ఘనత కోసం కార్యం చేస్తాడు. ఏంటా కార్యం? 4 దెబ్బలేసైనా ఆయన మాట వైపు తిరిగేటట్లు చేస్తాడు. దట్స్ వాట్ అవర్ గాడ్. అది దేవుని ప్రేమ, అనంతమైన ప్రేమ, అపరిమితమైన ప్రేమ అని బైబిల్ చెప్తుంది. ఇది కక్ష తీర్చుకునే చర్య కాదు. ఇక్కడ శిక్ష అని వాడిన పదం జైల్లో వేసే శిక్ష గురించి కాదు. ఒక తండ్రి తన కుమారులను శిక్షించే శిక్ష, అంటే డిసిప్లిన్. మనం ఎన్నిసార్లు అర్థం చేసుకున్నాం ఇలా? ఓకే, ఇంతకీ ప్రజల స్పందన ఎలా ఉంది? దేవుడైతే ఐగుప్తు నుండి బబులోను చెర వరకు ఆయన కృపాతిశయములు చాలా చేసుకొచ్చారు కదా, చాలా చేశారు కదా. వీటన్నిటినీ చూసిన ప్రజలు, అనుభవించిన ప్రజలు ఏమర్థం చేసుకున్నారు? వాళ్ళ ప్రజల స్పందన ఎట్లా ఉంది అది కూడా చెప్పారు ఈ కీర్తనలో ఎంత చక్కగా. యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు, మోసగాడులందరూ మౌనంగా ఉంటారు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించను, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయెదురుగాక. ప్రజల స్పందన 3 రకాలుగా ఉంది. యథార్థవంతులు సంతోషించారంట. ఎవరు అనొచ్చు మనం ఆ యథార్థవంతులు? ఏమంటే కాలేబు, యెహోషువ, ఇంకా దానియేలు, అజర్యా, హనన్య, మిషాయేలు, ఇర్మియా, వీళ్ళని అనొచ్చు కదా. మోసగాండ్రు అందరూ మౌనంగా ఉన్నారంట. ఎవరు ఈ మోసగాళ్ళు? రాయిలు ఎత్తారు చూసారా? మనల్ని ఇక్కడికి తెచ్చి చంపేద్దామని ప్లాన్ వేసాడు మోసే. రాళ్ళు తీశారు చూడండి, వాళ్ళు ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు, అట్లా అనొచ్చు. తర్వాత బుద్ధిమంతుడైన వాడు ఆలోచించును. ఏమనుంది? 43వ వచనం. బుద్ధిమంతుడైన వాడు ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక. ఇంగ్లీష్ లో చాలా చక్కగా తర్జుమా చేశారు చూడండి. హూ ఎవర్ ఈజ్ వైజ్ they will observe these things and even they shall understand the loving kindness of God. ఇది దేవుని ప్రేమ పూర్వకమైన దయ, అంటే కృపాతిశయం. అంటే అర్థం ఏంటంటే దేవుని కృపాతిశయం మనకి ఎప్పుడు అర్థమవుద్ది? దేవుడు ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆలోచిస్తేనే అంతరార్థం అర్థమవుతుంది. దేవుని కృపాతిశయం అంటే ఆయన కృపను బట్టి ఆయన ఘనత కొరకు చేసే కార్యం ఎప్పుడు అర్థమవుద్ది? బుద్ధిమంతుడైన వాడు ఆలోచించడు. నా జీవితంలో ఎడారి ఎందుకు? నా కుటుంబంలో ఎడారి ఎందుకు? అరణ్యం ఎందుకు అని ఎప్పుడు అర్థమవుద్ది? ఆలోచించాలి. దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆలోచించాలంటే ఎలా ఆలోచించాలి? లేఖనాల వెలుగులో ఆలోచించాలి. మనకి వాక్యమే కదా ప్రధానం, ప్రామాణికం. వాక్యం వెలుగులో మన జీవితాన్ని ఆలోచిస్తే, ఒకవేళ మన స్వయంకృతాపరాధం అయితే మనకు అర్థమవుద్ది దేవుడు మనల్ని డిసిప్లిన్ చేస్తున్నారు. అప్పుడు దేవుని మాట దగ్గరికి తిరిగి వస్తాం. స్వయంకృతాపరాధం కాదు అయినా కూడా దేవుడు అనుమతించారే అనుకోండి,
ఇశ్రాయేలీయులకు అనుమతించినట్లు ఆయన అణిచినట్లు మనల్ని అనుస్తున్నారే అనుకోండి, మనకి గాయపరుస్తున్నారే అనుకోండి, యోబుని శ్రమ పెట్టినట్లు, పౌలుని శ్రమ పెట్టినట్లు, ఇర్మియా గారిని శ్రమ పెట్టినట్లు బైబిల్లో చాలా మంది అలా శ్రమలు అనుభవించారు కదా. దాని అర్థం దేవుడు లేవనెత్తుతున్నాడు, మందవలే వృద్ధి చేస్తాడు. పౌలుతో ఏమన్నారు? ముమ్మారు ప్రార్థన చేశాడు పౌలు కదా, ముళ్ళు తీసేయమని. దేవుడు ఏమో నా కృప నీకు కావాలి. అదే మందవలే వృద్ధి చేయడు అంటే దేవుడు తనను కాపాడుతూనే తన కృపని తోడుగా ఉంచి గాయపరుస్తాడు. ఎందుకోనంటే ఆధ్యాత్మిక స్థితిని పెంచడానికి. We must understand the loving kindness of God. It is unfailing love of God, unconditional love of God. దీని ఏమంటాం తెలుసునండి? అపరిమితమైన అనంతమైనటువంటి దేవుని ప్రేమతో, ఆయన దయతో, ఆయన కృపను బట్టి, ఆయన ఘనత కోసం, ఆయన మహిమ కోసం చేసే కార్యాలు మన జీవితంలో ఇప్పటికే చాలా చేసి ఉంటారు, ఇంకా చేస్తూనే ఉంటారు. చూడండి, డు వి రియల్లీ అండర్స్టాండ్ ద లవింగ్ కైండ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్? దేవుని కృపాతిశయాలను మనం తలపోయగలుగుతున్నామా? అర్థం చేసుకోగలుగుతున్నామా? లేదా దేవుడి మీద నిందలేస్తున్నామా? చాలా మంది నిందలేస్తారు. మనం చేసిన అపరాధానికి దేవుడిని నిందేస్తాం, అది కూడా అర్థం చేసుకోకుండా, డిసిప్లిన్ కూడా అర్థం చేసుకోకుండా. కొన్నిసార్లు డిసిప్లిన్ కాకపోయినా కూడా ఏంటో ఎందుకో ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. కానీ లేఖనాల వెలుగులో, దేవుని గుణ లక్షణాల వెలుగులో, దేవుని కృపాతిశయమిది అని మనకు అర్థమైతే మనం తలపోస్తాం, దేవుణ్ణి స్తుతిస్తాం, ఘనపరుస్తాం, ఇంకా నాణ్యంగా యథార్థంగా దేవుని కోసం బ్రతుకుతాం, సంతోషిస్తాం. కాలేబ్ అంటాడు, యెహోషువలు అంటారు, మనకి ఈ శక్తి చాలండి, అవతల నెఫీలీలు ఉంటే ఏంటి, ఎవరుంటే ఏంటి, దేవుని మాట చాలు. దేవుడు వాగ్దానం చేశాడంటే మనం అక్కడ స్వతంత్రించుకోగలుగుతాము. వీ కెన్ గో. దేవుని మాట చాలు అన్నారు వాళ్ళు. అజర్యా, హనన్యా, మిషాయేలీలు ఏమన్నారండి? అదే మన షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే పేరు వాడతాం కదా, అక్కడ మార్చిన పేరు. రాజా, దేవుడు మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు, కానీ ఒకవేళ విడిపించకపోయినా, చూసారా ఎందుకన్నారు ఆ మాట? దేవుడు విడిపించే సామర్థ్యం దేవుడికి ఉంది, వాళ్ళకి విశ్వాసం లేక అన్నారు అనుకుంటున్నారా? కాదు, దేవుని గుణలక్షణం తెలిసి వాళ్ళకి స్వయంభవుడు. ఏంటది? మృతి నొందించువాడు, బ్రతికించువాడు. దేవుడు బ్రతికిస్తే బ్రతుకుతాం. ఒకవేళ దేవుడు చంపాలని కానీ నిర్ణయిస్తే దేవుడి కోసం హతసాక్షిగానే చచ్చిపోతాం ఇందులో. కానీ నువ్వు చెప్పిన పని మాత్రం మేము చెయ్యం అన్నారా? అది అంటే దేవుని మాట మీద, దేవుని గుణం మీద ఆధారపడిన వాళ్ళు ఇలా స్పందిస్తారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఎందుకన్నారు? ఎలా? యోబు, అసలు యోబు దగ్గరికి సాతానుని దేవుడు పంపించాడని యోబుకి ఏమన్నా అర్థమైందా? సాతాను ప్రస్తావన యోబు మాటల్లో తేలా. ఎందుకు తేలేదు? దేవుడే పంపించాడు సాతాన్ని. ఆ స్టోరీ అంతా చదివితే మనకు అలాగే ఉంటుంది, అర్థమవుతుంది. కానీ యోబుకి ఏమర్థమైంది? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఎస్, ఆయన ఇచ్చేవాడు, ఆయన తీసుకునేవాడు కూడా. ఒకవేళ ఆయన తీసుకుంటే దాని వెనక పరమార్థం ఉంది, అది ఆయన కృపాతిశయం. దట్స్ వై ఐ సెడ్ ఇన్ మై చర్చ్ డ్యూరింగ్ కరోనాలో బ్రతికి వచ్చిన వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్పారు కదా. ఏమని? దేవుడు బ్రతికించాడు, చచ్చిపోవాల్సిన వాడిని కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ మరి చనిపోయిన వాళ్ళందరినీ ఎవరు తీసుకెళ్ళినట్టు? దేవుడు కదా. ఎంతమంది క్రైస్తవులు మంచి సేవ చేస్తున్న సేవకులు కావచ్చు, లేకపోతే విశ్వాసులు కావచ్చు, వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్ళలేదా? వాళ్ళని ఎవరు తీసుకెళ్లారు మరి? అది కూడా దేవుని కృపాతిశయం, అది కూడా సాక్ష్యమే. వి రియల్ అండర్స్టాండ్ గాడ్ యాజ్ గాడ్ ఇన్ ద బైబిల్. దేవుడు, బైబిల్లో దేవుడు ఎలా ఉన్నారు అలా దేవుని గుణాలని, దేవుని గుణలక్షణాలని, దేవుడి చర్యలను కూడా, అంటే దేవుని కృపాతిశయాలు, ఆ చర్యలను కూడా అలా అర్థం చేసుకోగలిగితే దేవునికి ఎంత దగ్గరగా, ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా దేవుని మాట మీద సంపూర్ణంగా ఆధారపడి బతకగలమో తెలుసా? ఇదిగో నేను చాలా ఉదాహరణలు చూపించాను కదా, వాళ్ళలా సంతోషించి, శ్రమల్లో కూడా ఆనందించి, దేవుని అర్థం చేసుకొని, దేవుని కార్యాలను అర్థం చేసుకొని, ఒకవేళ మన తప్పులు ఏమన్నా ఉంటే స్వయంకృత అపరాధాలను అలాగే అర్థం చేసుకొని దేవునికి తిరిగి దేవుని వైపుకి వచ్చి మారు మనసు పొంది
దేవునికి మన జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకోవాలి. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ ద బైబిల్. చాలా మంది జీవితాలు దేవుని కృపాతిశయములను తలపోతాం. దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమపూర్వకమైన దేవుడు, అనంతమైన ప్రేమ. ఇలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనం దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం. మనం చేయగలిగిందల్లా ఒకటే, దేవుని లేఖనాలకు లోబడి మనం పరిశీలించుకుంటే ఎప్పటికప్పుడు దేవునికి వాక్యానికి లోబడి విధేయత చూపించి జీవిస్తూ దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో, మన కుటుంబం పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల, అసలు మనకు రక్షణ ఎందుకు ఇచ్చాడు అనే అంశంలో అర్థం చేసుకుంటూ దేవుని కృపాతిశయములను తలపోయడం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేలాగా మనం దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మీ కృపాతిశయములను తలపోయడానికి మీరు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. అవును ప్రభు, మీరు ఎంత గొప్ప దేవుడు. మమ్మల్ని ప్రేమిస్తూ, మమ్మల్ని రక్షించి, మమ్మల్ని విడిచిపెట్టకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని సరిచేస్తూ, మా ఆధ్యాత్మిక స్థితిగతుల్లో లేవనెత్తి అందవలే వృద్ధి చేస్తూ, మీ కృపను తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ బైబిల్ స్టడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిర్వహిస్తున్న నిర్వాహకులను దీవించండి. అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని విశ్వాసంలో బలపరిచి, స్థిరపరిచి, ఆధ్యాత్మిక ఉన్నతమైన స్థితిలో ఉంచి ప్రభు మరింత యథార్థంగా, నాణ్యంగా విశ్వాసంలో ముందుకు కొనసాగే కృపను దయచేయమని మమ్మల్ని అందరినీ మీ దివ్య వాక్యాన్ని వినడానికి ఇచ్చిన ఈ మహాకృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి అయ్యగారు.